స్టెప్పులు వేయించగలిగిన సత్తా ఉండే మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి స్వాగతం చెప్తూ దేవి గారు. హాయ్ హైదరాబాద్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా ఇలాంటి లాంచ్ ఫంక్షన్స్లో వెన్ దే ప్లే ఏవీస్ వి ఎంజాయ్డ్, లైక్ అందరూ ఎంజాయ్ చేస్తారు. అప్పుడు చేసేవారు కదా, ఈ పాట మనం చేసామని యూనో ద హోల్ జర్నీ కమ్స్ టు అవర్ మైండ్ అండ్ మేక్స్ us feel good actually, though we know everything that has happened. But this AV kind of made me really emotional and made me feel so blessed. So thank you for whoever edited this AV. Please say thanks to that editor, because unless and otherwise you do something with so much of love, something like this won't come up. So thank you. I don't know who he is, but please convey my thanks to him. And alage ee journey chustunte I feel so thankful and so grateful to each and every producer, each and every director, each and every hero, and each and every actor, heroine, actresses, all the people who supported and loved me and my music. ఇన్నేళ్ళుగా ఇలా వచ్చేస్తున్నలే వీళ్ళందరూ మాట్లాడడం చూస్తున్నాం, నాకు చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్స్ టు ద ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ అందరికీ. అండ్ కుబేరా, దిస్ ఇస్ డెఫినెట్లీ ఎ వెరీ 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 స్పెషల్ ఫిల్మ్. దీని గురించి ఎంత మాట్లాడినా తక్కువ అనిపిస్తుంది. ఫస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ హౌ ఐ గాట్ ఎక్సైటెడ్ టు డూ దిస్ ఫిల్మ్. శేఖర్ కమ్ముల గారు, యూ గైస్ షుడ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద కెప్టెన్ శేఖర్ కమ్ముల గారు. ఎందుకంటే నేను ఎప్పుడూ అంట, ఒక డైరెక్టర్ లేనిదే ఒక సినిమా అనేది ఉండదు, మిగతా అందరూ ఉన్నా కూడా. ఎందుకంటే డైరెక్టర్ అంటే ఐ మీన్ ఫస్ట్ స్టెప్, ఒక బీజం ఎక్కడి నుంచి పడుతుంది, ఎక్కడ పడుతుందంటే కథ రాయటం దగ్గర. సో ఇఫ్ ఇట్ ఇస్ అ రైటర్, ఇట్స్ అ రైటర్, ఇఫ్ ఇట్స్ అ డైరెక్టర్ హూ రైట్స్ ద స్క్రిప్ట్, ద స్టోరీ అక్కడే స్టార్ట్ అవుతుంది. అండ్ డైరెక్టర్ పడే కష్టాలు ఉంటాయి ఒక సినిమాని మొత్తం సెట్ చేసి దాన్ని ఎలా అనుకున్న తన విజన్ నిజమయ్యే వరకు. సో దట్స్ వై I always give my utmost and all the possible support and love to every director who comes to me with so much of love. అలాగే శేఖర్ కమ్ముల గారితో ఎప్పటి నుంచో మేము పనిచేయాల్సిన 2-3 మూవీస్, అది ఏదో కారణం వల్ల కుదురుకుండా లాస్ట్కి ఒక మూవీకి మేము వర్క్ చేస్తున్నాం. బట్ దాట్ ఈస్ అ వెరీ స్పెషల్ మూవీ. దట్ వై ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ శేఖర్ సార్. యూ రోట్ అన్ అమేజింగ్ స్క్రిప్ట్. ఐ థింక్ ఇలాంటి మూవీ మనం ఇంతకుముందు చూస్తుంటాం అనుకుంటే, ఇలాంటి ఒక స్క్రిప్ట్తో. సో ఇట్స్ బ్యూటిఫుల్లీ రిటన్ అండ్ బ్యూటిఫుల్లీ మేడ్ స్క్రిప్ట్. శేఖర్ గారు, యూ డిడ్ ఎ గ్రేట్ మూవీ. So I think people are going to love it. And I would like to thank you and also your entire team of writers, assistants and everybody who was, నాకు వాళ్ళు కూడా పరిచయం అయిన తర్వాత వాళ్ళు కూడా నాకు చాలా నచ్చేసారు. మీ అందరికి కూడా, వాళ్ళు ఎక్కడో తెలియదు, అందరికీ సూపర్, కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఓ దే ఆర్. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు శేఖర్ సర్స్ టీమ్. And then ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి మూమెంట్ వి ఎంజాయ్డ్. And I would like to thank Bhaskar Bhattal garu. పోయిరా మావా. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనిపిస్తుంది నాకైతే. మన లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్ దట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్, వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు టీచ్ us something in life, and it's definitely going to give us something good. When I lost my dad, one of my uncles, he gifted one quotation from Bhagavad Gita. అందులో పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదని రాస్తుంది. అప్పుడు నాకు దాని మీనింగ్ అర్థం కాల. అంటే పుట్టిన ప్రతి ఒకడు, the one who is born has to die, must die, the one who dies must be born again. So this was a caption he gave me that stayed with me. And see the journey. When I'm doing this movie, he said there is a song to celebrate death. So akkada I applied that line, పోయిరా మావా అంటే you'll go but you'll come back in another form to have a better form of life. So ఆ జర్నీ, అది ఈ సాంగ్కి యూజ్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో థ్యాంక్స్ టు శేఖర్ గారు ఫర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సిచ్యువేషన్. అలాగే మా నేషనల్ క్రష్ రష్మిక గారు. Rashmi, you did a great job as always. I think we have already worked on so many films together. So I think each and every other film when I do, I'll be seeing her on the screen, background score chestunnaru. So like that, Rashmi and you, my family antaru kada, like I think Rashmi has become our studio family, because you're always there on our studio screen in some of the other form. So you did a great job. In Chennai, you said it's a small character. It's not a small character, and Babu, full movie on the, because we are going on playing background score for you. So you're there throughout the movie. You did a great job, Rashmi. I think this is one of this is a very, very different character that you did in this movie. So it's really amazing. And before I move on to the next, I also would like to thank
మా మిగతా లిరిక్ రైటర్స్ ఎస్పెషల్లీ తమిళ్లో రాసిన వివేక గారు, లిరిక్స్ రాసిన వివేక గారు, దాని తర్వాత హిందీలో రాసిన రకీబ్ ఆలం గారు అండ్ ఆల్ ది అదర్ లాంగ్వేజ్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ నా కమింగ్ టు కుబేరా ధనుష్ గారు. ధనుష్ సార్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ షుడ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫ్రమ్ హైదరాబాద్ టు ధనుష్ సార్. యా, ఇది ఐ టోల్డ్ హిమ్, సార్ మూవీ సూపర్ ఫెంటాస్టిక్ వచ్చిందండి. ఎవ్రీ సీన్ వెన్ యూ డూయింగ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, మైన్యూట్ ఎక్స్ప్రెషన్ నుంచి వీ ఎంజాయ్ ఇట్ సార్. And I think this is definitely one of your bestest performances that I was telling Shekhar sir. No doubt, he did one of his bestest performances in this movie. Ante, you have done so many movies which, in which we witnessed your amazing performances. But why I'm talking about this is, ee cinema actually ga oka kotta actor, oka unknown actor tho cheyalemo ilanti character, because then then there is no image to a beggar character. Generally, I think that's how. So making this film with a star who has an image, it's actually impossible. But the way, I don't know how you thought of it, but the thing is, I'm more thrilled about how you played it, sir. Because erasing all you, because you did mass films, you did love films, that film, this film, comedy film, anni chesi oka image unna star, erasing all that and starting from oka beggar ga matter kada. And the way, the journey in the film is beautifully made, and you made it like, after first scene I was like, hey, who's, oh, that's Dhanush. Alaga, we got surprised, and after that we forgot that it is an actor. So brilliant stuff. You deserve a huge round of applause for this performance. Yes. And ఇంకొకరి గురించి మాట్లాడే ముందు నాకు ఇంకా కొంతమంది గురించి మాట్లాడేది, ద వే డైరెక్టర్స్ chose the other characters. అంటే నేను క్యారెక్టర్స్ రివీల్ చేయకూడదు, బట్ కేలు అని ఒక క్యారెక్టర్ ఉంటాడు, ఖుష్బు అని ఒక క్యారెక్టర్, దాని తర్వాత దివ్య అని ఒక క్యారెక్టర్. All the, I think I can see Divya here. Divya, stand up and wave to them. Oh yeah, here Divya. That's a character called Divya you'll see in the film, and Kelu is here. Kelu, please wave to them. Malli, because after this film they'll all be taking selfies and pictures with you, man. You can't move like this. Okay. So ila I don't know if Khushbu is here, but oh sorry, I couldn't. Khushbu, please wave to them. Arey amma ira babu kottandi ekku claps sir. Okay, so they all did a great job on in the film. So I'm so thrilled that Shekhar sir, you actually gave life to all of them. So that's a beautiful thing. And a legend, Totatarni garu. Sir, it's always, maakendante, it's a blessing even to know you. Nen baga buddoduga unnappudu okasari daddy edo shooting set ki teeskocharu. I don't remember when. I was a very small boy. ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, డాడీ ఏంటి బిల్డింగ్ ఎంత పెద్ద ఉందంటే ఇలా రారా అని వెనక్కి తీసుకెళ్లారు. వెనక్కి తీసుకెళ్తే బిల్డింగ్ వెనకాల ఏం లేదు, ఓన్లీ కార్డ్బోర్డ్స్ అండ్ పెద్ద పెద్ద సపోర్ట్స్. నాకు షాక్ అండి. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ ఎవర్ సా ఎ బిల్డింగ్ దట్ హ్యాడ్ నథింగ్ బిహైండ్. ఇదేంటి ఎలా ఉందంటే దెన్ హీ ఎక్స్ప్లెయిన్. బట్ ఎలా అంటే అప్పుడు హీ షోడ్ మీ తోటధర్ని గారు అండ్ సెడ్ హీఈస్ ద మ్యాన్ బిహైండ్ ఆల్ దిస్, ద లెజెండ్ అని చెప్పి హీ టోల్డ్ అబౌట్ దట్. ఈజ్ స్టిల్ ఇన్ మై మైండ్ యాజ్ ఫ్రెష్ వర్డ్స్ సార్. అండ్ ఇప్పటికీ కూడా you're an unbeatable legend who stands taller than the tallest building you have ever constructed. So please give a huge round of applause to Totatarni garu. Endukante ila eppudu kuda I tell you something, especially two people are unsung. I mean, not someone like Totatarni garu because the whole world knows him, but art directors and computer graphics chese వాళ్ళు ఎంత తెలుసా, వాళ్ళ పని ఇది గ్రాఫిక్స్ బాగుంది, ఆర్ట్ డైరెక్షన్ బాగుంది అని మనకి అది ఆర్ట్ డైరెక్షన్ గ్రాఫిక్స్ అని తెలిసిందంటే వాళ్ళు బ్యాడ్గా చేసినట్టు, అది గ్రాఫిక్స్ ఆర్ట్ డైరెక్షన్ తెలియకపోతే ఫ్యాంటాస్టిక్గా చేసినట్టు. సో వాళ్ళ ఫ్యాంటాస్టిక్ జాబ్ మనకి తెలియదు మాట. సో ఈ సినిమాలో ఎక్కడ మీకు ఆర్ట్ డైరెక్షన్ ఉన్నట్టు తెలియదు. అందుకని వాట్ వీ షుడ్ డూ వన్స్ అగైన్ గివ్ హిమ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, not only to Totatarni garu, to all the fantastic art directors who make the vision of the director so true and so natural on the screen, and also the computer graphics guys. While some 100 or 200 people work, let us clap for each and every one of them. ఈ సినిమాలో మీరు అనుకుంటారు కదా, బట్ దే యూస్ లాట్ ఆఫ్ CG, so beautifully done. And Shekhar sir was explaining, I think 1800 shots or something he was telling. I was like, wow. So you won't even know mata. So వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. And now coming to KING, వచ్చేసాడు king. Muscles plus మనసు ఉన్న మకుటం లేని king. So these lines are so true to you, sir. And I'm so glad that I made this song for you. And they call you King Nagarjuna. I'm so glad that I made the song King. So that is ఒక విడదీయని ఒక బంధం సార్ ఇది.
సో థ్యాంక్ యూ. నాగార్జున సార్, ఈ క్యారెక్టర్ మీరు చేస్తుండకపోతే ఇంకెవరితో ఆయన తీసుంటారో మాకు కూడా ఆలోచించలేకపోతాం. సో అంత రాయల్గా, అంత బిలీవబుల్గా, అంత మీరు నమ్మారు క్యారెక్టర్ని. సో స్టార్ట్ టు ఎండ్ ద వే యూ portrayed and it is beautiful, sir. I think the star cast of this film is amazing. Rashmika garu gaani, Nagarjuna sir gaani, and Dhanush garu gaani, I mean we can't even imagine this with anyone else. Anta beautiful ga you all did. I'm so blessed and I'm so honored that I'm a part of this beautiful film. Thank you all so much. Please watch this film on 20th June. And my producers Sunil Narang garu, and thanks to Janvi garu for all the ultimate support. This movie, I think you're all going to love, and this is going to be one of the biggest blockbusters. Thank you guys. Thanks a lot.